ఈ క్వార్టర్ ఫైనల్స్ భక్తి రస గీతాల రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ కే సహస్ర. ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట మా పాపాలు తొలగించు, చిత్రం శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం. పాడిన వారు యేసుదాస్ గారు, రాసిన వారు ఆత్రేయ గారు, సంగీతం ఇళయరాజా గారు. ఆల్ ది బెస్ట్. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటలే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటలే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని, వాడు పరిశుద్ధుడవుతాడని, గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావో సాయి, మమ్ము సాకావో మా సాయి. వాసన్లు వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి, నిన్ను పూజించతగునంటివి. మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి, మాలో కలతల్ని మాపేస్తివి. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటలే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం, మిగిలేది పుణ్యం, ఇచ్చు మేలైన పై జన్మం. రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరు జన్మ ఇచ్చావయ్యా, వారి బాధల్ని మోసావయ్యా. ఏనాడు పుట్టావో ఏడేడు తిరిగావో, నువ్వెంత వాడైతేవో, నువ్వు ఏనాటి దైవానివో. ఈ ద్వారకామాయి నివాసమాయి ధన్యులమైనమయ్యా, మాకు దైవమై వెలిసావయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటలే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా, తరించినామయ్యా, మేము తరించినామయ్యా, తరించినామయ్యా, మేము తరించినామయ్యా. వావ్. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఓవర్ టు యు. అవకాశం తప్పిపోయింది అని అనుకున్న వెంటనే మళ్ళీ ఇంకో అవకాశం ఉంటుంది మనకి లైఫ్లో. ఎప్పుడు దానికోసం ఎదురు చూసావు, ఆ గమకం ఫస్ట్ పోయింది కాబట్టి వెంటనే ఆ ఆపర్చునిటీని గ్రాబ్ చేసి కరెక్ట్గా దాని మీద నీ చెయ్యి సడన్గా ఇలా వచ్చేసింది, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది పాడి తీరాలి, ఆ గమకం రావాలి అన్నట్టుగా పర్ఫెక్ట్గా పాడాను నాన్న. థ్యాంక్ యూ. ఐ థరలీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ టుడే. థ్యాంక్ యూ. చాలా బాగుండిందమ్మా. థ్యాంక్ యూ. వెరీ వెరీ గుడ్. చాలా బాగుంది. ఏం చెప్పాలి, ఐఎమ్ టోటలీ అగ్రీ టు వాట్ షీ సెడ్ జస్ట్ నౌ. ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. సహస్ర, నాది కూడా నేను కూడా నా మనసులో భావం కూడా వీళ్ళు చెప్పింది. రెండో చరణంలో ఆ చివరికి వచ్చేసరికి ఆ గమకం అసలు నువ్వు అలా అద్భుతంగా పాడేసరికి ఒళ్ళంతా పులకరించిపోయింది నిజంగా. అసలు మొదటి చరణంలో ఇంకా వస్తే బాగుండు అనిపించింది నాకు కూడా. రెండో చరణంలో పూర్తిగా పాడేశావు. అసలు నిజంగా ఎంత ఆనందం కలిగిందో. ఒక్కసారి మళ్ళీ మా అందరి కోసం ఆ గమకం, ఆ వాక్యం ఒక్కసారి పాడతల్లి. మాకు దైవమై వెలిసావయ్యా, యా మా పాపాల తొలగించు. రాలేదు కదా, మళ్ళీ పాడు. ఇప్పుడు రాలేదు కదా.
మొదటి చరణం అది బాగా పాడావు. మొదటి చరణంలో కాదు, మొదటి చరణంలో రాలే, సెకండ్ చరణంలో వచ్చింది. మొదటి చరణం బ్రహ్మాండంగా పాడావు దీంతో పోలిస్తే. అవును సార్. జరిగించినవయ్యా చాలా కష్టం, అది చాలా బాగా పాడావు. కానీ ఒక్కటి మాత్రం నిజం, పాడుతున్నా ఏంటంటే ఆ చరణం బిగినింగ్ నుంచి రావాలి పాడుతూ వస్తే వస్తే గానీ కానీ అది రాదు. పాపాడు. థ్యాంక్ యూ సార్. జన్మ జన్మాల పుణ్యాల పంటలే థ్యాంక్ యూ జడ్జెస్, సో హ్యాపీ ఫర్ యూ, వెల్ డన్, థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సంక్రాంతి అంటే సంబరం, మా చిచ్చర పిడుగుల పాటలతో ఆనందపడుతుంది అంబరం. సంగీతంలో సప్తస్వరాలు, సంక్రాంతి అంటేనే సంతోషాలు. ఈటీవీ పాడుతా తీగ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే నేషనల్ ఫెస్టివల్ అనుకున్నారా? ఇంటర్నేషనల్. సంక్రాంతి సిరులు, సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి సంతోషాలు. 7 కొండల మీదున్న 7 సముద్రాలు దాటున్న పొయ్యి తెచ్చి అందరికి పంచడమే చంద్రబోసు కలవాటు. నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే సందడేది లేదే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లోన జీవితాలే సాగాలంట ఆడాలి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరేవు పొంగుతుంటే ఇంటింట పేరంటం, ఊరంట ఉల్లాసం. పాటంతా చాలా బాగా పాడావు. ధైర్యంగా తప్పు చేసావు. తప్పు చేసినందుకు మెచ్చుకోవట్లేదు నిన్ను, తప్పు చేసిన ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది. ముత్యాల ముక్కుల్లో ముద్ద బంతి గొప్పిలో ఆడమగాడే పాడే పాటల్లో ఏనాటికో పండగ బ్రతుకంత తొలి పండగ. ఎంత మంచి పాట వినిపించావో. పండగ పూట మొత్తం పల్లెటూరు, తెల్లవారుజామున గొబ్బెమ్మలు పెట్టడం, ముగ్గులు అన్నీ గుర్తొచ్చేలాగా చేసావు. చలిమంటలు ఆరేలా, గుడి గంటలు మోగేలా, సుప్రభాతాలే వినవేలా, గువ్వలు వచ్చే వేళ, నవ్వులు తెచ్చే వేళ, స్వాగతాలవిగో కనవేళ. You'll be a fantastic singer in future. ప్రతి ఇంట బూరెల వంట మహాబాగుంది సరే, కనుందాక తక్క ముక్క దొరకదు అది ఒక లోటే కదరో. సంకురాత్రి పండగొచ్చెరో, సంబరాలు తెచ్చేనురో. 8 మంది నుంచి ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతారు. ఈ సంక్రాంతి మామూలుగా ఉండదు.